ఓం శ్రీ సాయిరామ్. స్వామి చరణారవిందములకు అనంతకోటి నమస్కారం. స్వామితో అవతార శతాబ్ది మహోత్సవం అనేది చాలా బ్రహ్మాండంగా లోకం పూరా జరుగుతూ ఉన్నది. అందులో స్వామి స్వధామమైన ఈ ప్రశాంతి నిలయంలో కుల్వంత్ హాల్లో అతిరుద్ర మహాయజ్ఞం అనేది ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించి 25వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నది. లోకం పూరా నుంచి భక్తులందరూ ఇక్కడ సముద్రంలాగా ప్రవాహంలాగా ఉంటుంది పుట్టపర్తి చూసేదానికి. ఈ సందర్భంలో అతిరుద్ర మహాయజ్ఞం అనేదాల్లో రుద్రుడు కొన్ని, శివుడు కొన్ని, మహాత్మ్యం కొన్ని, నాకేది తెలిసిందో అది చెప్పాలనే ఒక అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. స్వామి అని ఒకడు ఉన్నాడనేది మన అందరికీ నమ్మకం ఉంది. మనకన్నా మించిన శక్తి ఒకటి ఉంటుంది, అది భగవంతుడు అని చెప్తాము. కానీ ఆ భగవంతుడిని మనం ఎవరైనా నేర్లో చూసి ఉన్నామా ఇంతవరకు? అంటే ఎవరు చూసింది శివుడిని చూసింది లేదు, రాముడో కృష్ణుడో ఎవరు మనం చూసింది లేదు ఇంతవరకు. అయితే మరి ఎందుకు మనకు నమ్మకం ఉంటుంది భగవంతుడు అని ఒకడు ఉన్నాడని? అంటే వేదంలో చెప్పబడింది. వేదంలో భగవంతుడు అని ఒకడు ఉన్నాడు అని చెప్పబడింది. కాబట్టి వేదంని మనం నమ్ముతాము, అందుకని మనం భగవంతుడిని కూడా నమ్ముతాము. మనతో ఎక్స్పీరియన్స్లో కూడా మనకు మించిన శక్తి ఒకటి ఉంది అనేది మనందరి లైఫ్లో ఉంటుంది. మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము, ఆ ప్లాన్ జరగలేకపోతుంది. కొంత సందర్భాల్లో అంతకన్నా చాలా మంచిగా మనకు జరుగుతుంది. కొంత సందర్భం జరగని దానికి ఏంటి రీజనో అనేది ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మనకు తెలియవస్తుంది. అది మంచిదే లేదు, అప్పుడు అది జరగకుండా ఉండింది మనమే అనుకుంటాం. అప్పటికి మనకు అందరికీ గుర్తొస్తుంది, సర్లే భగవంతుడే ఇది చేశాడు, భగవంతుడు ఏది చేసినా మనకు మంచిదే చేస్తాడు అని. ఇట్లాంటిది మనకు భగవంతుడు అన్న ఎక్స్పీరియన్స్లో వేదం నుంచే మన అందరి లైఫ్లో వచ్చింది. వేదం అంటే ఏదో ఒక సాధారణమైన మాట కాదు, ఒక పలుకు కాదు. వేదం అనేది సాక్షాత్ భగవంతుడితో ఊపిరి. అందుకని ఆ వేదం అనేది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందని చెప్పడం కుదరదు. వేదం అనేది నిశ్వసితం, అస్య మహతో భూతస్య నిశ్వసితం అని, అది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు వచ్చింది అనాది కాలంగా ఉంటుంది, అనంతకాలంగా ఇంకా కూడా ఉండబోతుంది అనేది. కాబట్టి వేదానికి ఉత్పత్తి లేదు, నాశం లేదు. ఈ వేదమే మన అందరికీ పరమ ప్రమాణం. ఏ ఒక చిన్న విషయం కూడా వేదాల్లో చెప్పబడి ఉంటే అవి మనం చేయవచ్చు, వేదాల్లో చేయకూడదు ఉంటే అది మనం చేయకూడదు అనేది సింపుల్గా మనం తీసుకోవచ్చును. అట్లాంటి అంత ప్రమాణమైన వేదం నుంచే ఇప్పుడు మనం ఇంట్లో ఒక నీళ్ళు అని చెప్తాం, ఒక టంబ్లర్లో ఉండే ఒక బిందెలో ఉండేదాన్ని నీళ్ళని చెప్తాము. కానీ ఆ నీళ్ళనియే ఒక ఘటాల్లో పోసి వేద అధ్యయనం చేసిన వాళ్ళు పండితులన్నీ వేద మంత్రాలంతా చెప్పేటప్పటికీ ఆ నీళ్ళనే మనం తీర్థం అని చెప్తాము. అదేలాగా ఒక రాయి ఉంటుంది, దాన్ని ఒక శిల్పి దాన్ని ఒక మూర్తిగా చేస్తాడు. అందులో చేసేటప్పటికీ అది పైగానే ఎక్కి కూర్చుకుంటాడు, కాళ్ళు కూడా పెడతాడు, తడతాడు రాయి పెట్టి. అలాగ అన్నీ చేసేటప్పటికీ అది ఒక దేవుడు మూర్తి అనే భావం లేదు. కానీ ఆ రాయిని తీసుకుని వచ్చి గుడిలో పెట్టి గర్భగృహాల్లో వేదమంత్రాలన్నీ చెప్పి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పుడు అది మూర్తి, అది దేవుడు విభవ రూపం అనే అట్లాంటి ఒక భక్తి మనలో కలుగుతుంది. రోజు మనం నిప్పు వాడుకుంటాం అన్ని విధాల్లో, పొద్దున మించి నైట్ వరకు మనం గ్యాస్ స్టవ్లో వాడుకుంటాం. అంతలో ఒక పవిత్రత మనకు తోచట్లేవు. కానీ అదే అగ్నిని హోమకుండంలో పెట్టి వేద మంత్రాలన్నీ చెప్పేటప్పటికీ అది మన అగ్ని అని చెప్తాము. ఆ రక్ష కూడా మనం అందరూ తీసుకుంటే మనకు అన్ని కష్టాలు తొలగుతుంది అనే ఒక నమ్మకం ఉంది. ఇవన్నిటికీ కారణమైనది ఏది అని అడిగితే వేదమే. ఈ వేదం నుంచే నీళ్ళు అనేది తీర్థమైంది, ఒక సాధారణ రాయి మూర్తి అయింది, ఒక నిప్పు అనేది అగ్ని అయింది అన్నట్ట. ఆ వేదం అంటే ఆ వేదంతో అంత ఒక బ్రహ్మాండాన్ని మనం చెప్పటం చాలా ఈజీ కాదు. అన్ని దేవతలు పైగా సూక్తాలు మంత్రాలు అన్నీ వేదాల్లో చెప్పబడింది. మన అందరికీ తెలుసును, మహావిష్ణు మహిమలు అన్నీ చెప్పి ఉండే వేదం భాగానికి పురుష సూక్తం అనే పేరు. అదేలాగా పరమేశ్వరుడితో మహామహిమలన్నీ చెప్పి ఉండే వేద భాగానికి శ్రీరుద్రం అని పేరు. ఈ శ్రీరుద్రం అనేది సకల వేదంతో సారం. అందరూ వేదాధ్యయనం చేయాలా అనుకుంటే
పూర్ణ వేద అధ్యయనం ఎవరి వల్ల చేయటం అది సాధ్యం కాదు. ఎందుకంటే మన కలిలో అందరికీ బుద్ధి తక్కువ ఉంటుంది. మంద బుద్ధి మంద భాగ్యాహ మంద మదయాహ సుమంతాహ అని శ్రీమద్ భాగవతాల్లో చెప్తారు. ఎందుకంటే కలిలో అందరికీ మందబుద్ధే ఉంటుంది. ఏ ఒక సద్విషయాల్లో మనం ప్రేరణ చేద్దాం అనుకుంటే కూడా మన బుద్ధి మందంగా ఉంటుంది. కాబట్టి సర్లే తర్వాత చేసుకుంటాం అని ఒక ఎన్నిక, లేకపోతే ఇవైతే మన వల్ల అవుతుందా, ఇదన్నీ మనకు అవ్వదు అనేటి ఒక ఎన్నిక అందరికీ ఉంటుంది. కాబట్టి ఒక దృఢమైన విశ్వాసం ఉండి ఎలాగైనా మనం ఇది చేస్తాము ఈ లక్ష్యాన్ని అనేటి ఎన్నిక ఒక 90% వాళ్ళకి ఉండదు. అంతే మరి వేదాధ్యయనం అవ్వకపోతే ఇంత వేదాల్లో చెప్పబడి ఉండే అన్ని విషయాల్లో మనం ఎలా గ్రహించుకుంటాము అంటే, అందుకే పూర్ణ వేదం చెప్పకపోయినా శ్రీరుద్రం అనే దాన్ని మాత్రం తీసి మన స్వామి రుద్రమయం అని పెట్టాడు. అందరూ శ్రీరుద్రంని చెప్తేనే అన్ని ఫలితం వస్తుంది. సకల వేదాధ్యయనం పారాయణం చేస్తే ఏం ఫలం వస్తుందో ఆ ఫలితం శ్రీరుద్రమాత్రాల్లో వస్తుంది అనేది శ్రీరుద్రంకి అంత ఇంపార్టెన్స్ మన స్వామి ఇచ్చి ఉన్నాడు. అంటే శ్రీరుద్రం అనేది ఎక్కడ ఉంటుంది? వేదం 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 అంటాం. వేదం అంటే ఏంటి? ఒక చిన్న పుస్తకమా, లేదా ఒక సంచి లోపల ఉంటుందా? అంటే వేదం అనేది ఎంత ఉంటుందో బ్రహ్మాండం అని మనం ముందే చెప్పేశాము, వర్ణించలేము. ఆ వేదములో ఈ శ్రీరుద్రం అనేది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే చాలా మంత్రాలు కొంతమంది చెప్పేటప్పటికీ మనకు బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇది ఏ మంత్రం, ఇది ఎక్కడ ఉంటుంది, ఏ కాండం, ఏ ప్రశ్నం అంత ఏమైనా అడిగితే అది వేదాల్లో సాక్షాత్ వేదాల్లో లేదు, ఇది కిలభాగం అంటారు. కిలభాగం అంటే ఏంటి? పూర్వం సాక్షాత్ వేదాల్లో లేకుండా తర్వాత కాలాల్లో వచ్చిన ఋషులు పెద్దవాళ్ళన్నీ యాడ్ చేసింది. అది కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, అవి ముఖ్యమైన మంత్రాలే. కానీ కిలభాగం అని పెట్టారు పెద్దలే అవన్నీ. అయితే శ్రీరుద్రం అనేది అట్లా లేకుండా సాక్షాత్ వేదంతో హృదయ స్థానాల్లో ఉంటుంది శ్రీరుద్రం అనేది. మనందరికీ తెలుసును 4 వేదం. అందులో 3 వేదం చాలా ముఖ్యం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇవి 3 చేరి త్రయీ అని మనం చెప్తున్నాము. ఈ త్రయీలో మధ్యలో ఉండేది యజుర్వేదం. ఈ యజుర్వేదంతో మధ్యలో ఉండేది 4వ కాండం. 4వ కాండంతో మధ్యలో ఉండేది 5వ ప్రశ్నం. 5వ ప్రశ్నంతో మధ్యలో ఉండేది శ్రీరుద్రం. శ్రీరుద్రంతో మధ్యలో ఉండేది 8వ అనువాకం నమస్సోమాయచ రుద్రాయచ అని ప్రారంభమయ్యే అనువాకం. ఆ అనువాకంతో మధ్యలో ఉండేది నమశివాయ అనేటిది. అప్పుడు ఈ శ్రీరుద్రమే సాక్షాత్ హృదయస్థానం. ఈ శ్రీరుద్రంతో హృదయస్థానం నమశివాయ అనేటి పంచాక్షరి అని మనందరూ చెప్తాం. ఈ 5 అనేది చాలా సిగ్నిఫికెంట్ నంబర్. ఎలాగ మన 9 అనేది సిగ్నిఫికెంట్ నంబర్ అని చెప్తాము, అలాగా పరమేశ్వరుడికి 5 ముఖం ఉంటుంది, మనందరికీ తెలుసును. 5 ముఖం అనేది ఏమి అంటే నమ శివాయ. ఇది 5 కలిసి 5 ముఖం పరమేశ్వరుడికి. 5కి ఏమంత సిగ్నిఫికెంట్ అంటే పంచభూతము అని చెప్తాం కదా. పంచభూతాలు ఉంటుంది, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు అని ఈ 5 అనేది అంత సిగ్నిఫికెంట్ నంబరు. ఈ పంచాక్షరం అనేది అంత సిగ్నిఫికెంట్. అందుకు మనకు పూర్ణ వేదం చెప్పలేకపోతే కూడా శ్రీరుద్రం చెప్పవచ్చు. శ్రీరుద్రం కూడా నాకు రాలేదు సార్, మేమేం చేస్తాము అంటే చెప్పే తావులో వెళ్ళి శ్రవణం చేసుకోవచ్చు. అది మన శ్రవణ మాత్రాల్లో మనకు మంగళాన్ని ఇస్తుంది శ్రీరుద్రం. ఎందుకంటే అందరూ చెప్పలేము కదా. విష్ణు సహస్రనామాన్ని కూడా అలాగే చెప్పి ఉన్నారు. సహస్రనామం అందరికీ చెప్పడానికి కష్టం కదా. అప్పుడు ఏం చేస్తాము? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పబడింది. అలాగా శ్రీరుద్రం పూరా నాకు చెప్పడానికి రాలేదు అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరం మనం చెప్తూ ఉంటేనే శ్రీరుద్రం చెప్పిన ఫలం వస్తుంది. అప్పుడు ఈ శ్రీరుద్రం అనేది హృదయ స్థానాల్లో ఉంది కాబట్టి స్వామి అందరినీ రుద్రం 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 అని ఎప్పటి నుంచో మనల్ని ప్రిపేర్ చేసి ముందు ఎప్పుడో జరిగిన అతిరుద్రం నుంచి ఇప్పుడు 18 ఏళ్ల అవకాశం మనకిచ్చి అప్పటికి ఎవరికంతా రుద్రంతో ఇంపార్టెన్స్ తెలియలేరో వాళ్ళందరూ కూడా అది తెలిసి రుద్రమయం నుంచి ఇప్పుడు అందరూ రుద్రం చెప్పేట్టు ఇప్పుడు మనం చూస్తున్నాము. మన 3వ రోజు ఇక్కడ అతిరుద్రం జరుగుతూ ఉండేటప్పటికీ వర్చువల్లో 2 అతిరుద్రం కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. అంటే ఎంత జనాలకు రుద్రం తెలిసి ఉంది. అంత జనాలు రుద్రం చెప్పినారంటే లోకమే పవిత్రంగా ఉంటుంది. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని చెప్తున్నారు కదా. ఎక్కడన్నీ రుద్రం చెప్తూ ఉంటే అక్కడంతా సర్వము మంగళంగా ఉంటుంది అనేది.
ఇది పరమేశ్వరుడికి 2 రూపం ఉంటుంది. ఒకటి అరూపం, ఇంకొకటి స్వరూపం. ఈ అరూపమైనది లింగం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సాయీశ్వరుడు అని చెప్తాం, సాయి సుందరేశ్వరుడు అని చెప్తాం, చెన్నైలో ఉండే సుందరంలో ఉండేది. ఈ మూర్తి వచ్చి లింగం మొద్దగా ఉంటుంది, ఏమీ లేదు, ఒక గోళంలాగా ఉంటుంది అంతే కదా. ఇందులో ఏముంటుంది అంటే లీయతే గమయతే ఇది లింగః అని చెప్పింది. ఈ లింగం అంటే ఏమి అనే అర్థం అంటే ఎందులో అన్నీ వెళ్ళి లయమవుతుందో మళ్ళీ ఎందులో నుంచి ప్రకటనమవుతుందో అది లింగం అని అర్థం. అప్పుడు మనం జనరల్గా ఒక మర్రి చెట్టు ఉంటుంది కదా, అది చూపుకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ చెట్టు, కానీ ఆ చెట్టుతో బీజం చూస్తే చిన్నగా ఉంటుంది. ఈ బీజంని చూసేటప్పటికి ఇంకా ఎవ్వరు ఇమాజిన్ చేయలేము అంత పెద్ద చెట్టుతో సారం ఇది అనేది, అంత చిన్నగా ఉంటుంది. కానీ ఈ బీజం భూమిలో పెట్టేటప్పటికి ఏమవుతుంది, బ్రహ్మాండం మరి వృక్షంగా అయిపోతుంది కదా. అదేలాగా ఈ మూర్తం చిన్నగా ఉంటుంది. ఈ మూర్తం లోపల బ్రహ్మాండం పూరా లయమై ఉన్నవి, సూక్ష్మంగా ఉంటూ ఉన్నవి. ఇది స్థూలంగా ప్రకటనం అయ్యేదిదా ఇప్పుడు మనం చూసే ప్రపంచం. అన్ని వస్తువుకు సూక్ష్మం ఒకటి స్థూలం ఒకటి ఉంటుంది కదా, అలాంటి సూక్ష్మమైన వస్తువుదా ఈ లింగాకారం. అందుకు ఈ లింగంనేది మనం శ్రీరుద్రం చెప్పి లింగానికి అభిషేకం చేస్తామంటే ఏమంట, ప్రపంచం పూరా అందులో ఉంటుంది అనేది అర్థం. కానీ కొంతమందికి చేతులు, కాళ్ళు, కళ్ళు అలాగా ఉంటే, రూపం ఉంటే ఈజీగా ఉంటుంది, అలంకారం చేయవచ్చు, బాగా ధ్యానానికి కూడా అవుతుంది అంత కొంతమందికి అనిపిస్తుంది కదా. అట్లాంటి స్వరూపంగా చంద్రకళాధరుడుగా, గంగ జటాధరుడు అంటాం కదా, త్రిశూలపాణే, పినాకపాణే, అలాగంతా మనం చెప్తున్నాం. అట్లాంటి సకల కళ్యాణ గుణం ఉండేటి పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఇట్లా ఒక అరూపమైన మూర్తి కూడా ఉన్నాడు. కన్నప్ప నాయనార్ అని మనందరికీ తెలుసు. మన ఇదే ఆంధ్రప్రదేశంలో కాళహస్తీశ్వరుడు ఉన్నాడు కదా, ఆ తావులో ఉండినాడు అతను నాయనారు. అతను రోజు వేటగాడు, హంటర్, రోజు వెళ్తాడు, ఏదో కనింది తింటాడు. వాళ్ళకంతా అలాగే మాంసాలు తినేస్తారు, యానిమల్స్ని హంట్ చేసి కదా, అట్లా వాళ్ళకి అలవాటు. రోజు వెళ్తాడు వస్తాడు. ఒకరోజు ఈ కాళహస్తీశ్వర లింగం అప్పటికి ఇట్లాంటి గుడిలంతా లేదు ఆ పీరియడ్లో. ఇది చూశాడు, వీడు అనుకున్నాడు మనకు చేతులు ఉన్నవి, కాళ్ళు ఉన్నవి, అన్నీ ఉన్నవే, ఈ దేవుడికి ఏది లేదే అనుకున్నాడు. ఎలా చూస్తుడు, ఎలా భోజనం చేస్తాడో, ఎలా స్నానం చేస్తాడో అనుకున్నాడు. అప్పటికి ఇతని మనసులో భగవంతుడు, జనరల్గా అందరు ఏమంటారు, నాకు భగవంతుడు ఏమి ఇస్తాడు, ఏం చేస్తాడు, ఎంత చేసినా మనకు తృప్తి అనేదే లేదు. స్వామి అన్నాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, ది నంబర్ విల్ సర్ప్రైజ్ యూ అని చెప్పాడు స్వామి కదా. ఎందుకంటే ఎంత తీసుకున్నా మనం ఏది ఒకటి మనకు కుదరలేదో, ఏది అవలేదో, ఫలితం దొరకలేదో అవియే కొన్ని మన స్వామితో చెప్తున్నా. అష్టోత్తరం పుస్తకంలాగా ఎప్పుడు చూసినా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. గుడికి ఎందుకు వెళ్తామంటే ఇలా స్వామితో అప్లికేషన్ ఇవ్వటానికే వెళ్ళటం గుడికి. మనకి ఇంతవరకు భగవంతుడు ఏమి ఇచ్చి ఉన్నాడు, ఎంతో బ్లెస్సింగ్స్ ఇచ్చి ఉన్నాడు. లోకాల్లో ఎందరికో దొరకని అవకాశాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు మనకెంత దొరికి ఉంది అనేది మనం ఎవరూ ఆలోచన చేయటం లేదు. కానీ ఆ భక్తుడు, నిజమైన సత్యమైన భక్తుడు అనేది కన్నప్ప నాయనారు ఏమనుకున్నాడో, భగవంతుడు మనకేమిస్తాడు అనుకోలేదు. మనం భగవంతుడికి ఏమిస్తా, మన దగ్గర ఉంటుందే, కాళ్ళు ఉంది, కళ్ళు ఉంది, నోరు ఉంది, అన్నీ మనకు ఉంటుంది అనుకున్నాడు. సర్లే ముందు భోజనం పెడతా, ఎందుకంటే మనం టైంకి ఆహారం చేస్తాం కదా, అందుకు భగవంతుడికి కూడా స్నానం చేసి భోజనం పెడతాం అనుకున్నాడు. కిందకి నుంచి పైగా కొండ వరకు ఎక్కి రావాలి కదా, అందుకు కాళ్ళలో చెప్పులు లేకుండా వెళ్ళటం అంతా కుదరదు. అందుకు ముందే ఏం చేశాడు, చెప్పులు వేసుకున్నాడు కాళ్ళలో. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కి కొండ వరకు వెళ్ళాలంటే ఆకలి అయిపోతుంది కదా, అందుకే మాంసాన్ని కొట్టాడు, పందిని కొట్టి వాడే ముందు తినుకున్నాడు సగం, తినేసి ఆ బాకీ చేతులు తీసుకున్నాడు. ఇప్పుడు చేతులు అయిపోయింది కదా, స్నానం చేయాలంటే ఎలా నీళ్ళు తీసుకుని వెళ్ళటమో తెలియలేదు, అందుకు నోట్లో నీళ్ళు పెట్టుకున్నాడు. నోట్ల నీళ్ళు, చేతిలో తిన్న మాంసం, కాళ్ళ చెప్పులు ఇవన్నీ తీసుకుని పోయాడు. అక్కడ పైగా ఎక్కిన తర్వాత కొండపైగా శివలింగం ఉంటుంది కదా, ఆ లింగాన్ని చూశాడు. ఆ లింగానికి నోటి నుంచి ఉండిన నీళ్ళని పైగానే తుప్పినాడు. అయిపోయింది. చేతిలో ఉండిన ఈ భోజనం ఇది తిన్న బాకీ ఉంటుంది, అది ఎవరైనా మనం భగవంతుడికి పెడతాం, మనకన్నా పెద్దవాళ్ళకి కూడా మనం తిన్న శేషం ఇవ్వము ఇంట్లోపలనే, అది కూడా ఇది పెట్టాడు. ఆ తర్వాత అన్నాడు, సర్లే ఇతను ఎలా చూస్తాడు, అందుకని ముందు కళ్ళు ఇస్తాం అనుకున్నాడు. ఒక కళ్ళుని తీశాడు, కరెక్ట్గా అక్కడ పెట్టేశాడు. అనుకున్నాడు, మన రెండో కన్ను తీసేస్తామైతే ఎలా పెడతాము, ముందే విరూపాక్షుడు అంటాడు,
ఇప్పుడు మళ్ళీ ఇది ముందుకు వెనక అయిపోతుంది కదా, ఏవైనా మనం అక్కడ ఒక అడయాళం పెట్టుకుని ఆ తర్వాత ఈ కాళ్ళు పెడతాం అనుకున్నాడు. భగవంతుడు పైగా కాళ్ళు పెట్టకూడదు అనేది తెలియలేవు, చెప్పులు వేసుకున్నాము అన్నది కూడా తెలియలేదు. అట్లా అయితే ప్రేమ భక్తి అది కదా. అది ఏం చేశాడు, ఈ జోడుతో కాళ్ళని తీసి అటు అడయాళానికి కంట్లో పెట్టాడు. పెట్టి రెండో కళ్ళు కిందికి వెళ్ళేటప్పటికే సాక్షాత్ పరమేశ్వరుడే ప్రత్యక్షమైపోయాడు. అయిపోయి చెప్పాడు, అప్పా ఇట్లాంటి భక్తియా నీకు, అందరూ నా దగ్గరనే కోరుకుంటారు, నాకు అవి కావాలి ఇవి కావాలని, నువ్వేంటి సాక్షాత్ కళ్ళునే నాకు ఇచ్చావు అనుకుని అతనికి ఏ కళ్ళున తీసి భగవంతుడికి ఇచ్చాడో ఆ కళ్ళుని మళ్ళీ ఇచ్చాడు, దృష్టిని ఇచ్చాడు, మోక్షణ ఇచ్చాడు, ముక్తిని ఇచ్చాడు అనేసి. మార్గావర్తిత పాదుకాః పశుపతేరంగస్య కూర్ఛాయతే గండూషాంబు నిషేచనం పురరిబో దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసచేషకవళం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోతి అహో వనచరః భక్తావతంసాయతే అనేది ఎవరు చెప్తారు? నా ఆచార్యులుగా ఉండే ఆదిశంకరుతోడ శ్లోకం. ఆదిశంకరర్ ఏం చెప్తాడు, మార్గావర్తిత పాదుకాహ, చెప్పులతో వెళ్ళాడు కదా, పశుపతే అంగస్య కూర్చాయతే, కూర్చం పెడతారు కదా. ఇప్పుడు మన హోమం పూజలో చూస్తాం, ముందే ఏం చేస్తారు, దర్భ, పవిత్రం అనే పేరు దానికి, అది ఎక్కడ పెడితే ఆ తావు పవిత్రం అయిపోతుంది కాబట్టి అది పరమేశ్వరుడు వీడు చెప్పులు తీసి పెట్టాడుగా, అప్పుడు అనుకున్నాడట మన పైగా కూర్చం పెట్టాడు, పూజ స్టార్ట్ చేసేప్పటికి కూర్చం పెడతారా అనుకున్నాడు. గండూషాంబు నిషేచనం పురరిభో దివ్యాభిషేకాయతే, నోట్ల గండూషం అంటే నోట్లో పెట్టుకుండే నీళ్లు, ఆ నీళ్ళని అభిషేకంగా పెట్టాడు. అయితే స్వామి అనుకున్నాడు దివ్యాభిషేకాయతే, ఏదో పాలు పెరుగు పన్నీరు పంచామృతాల అభిషేకం చేస్తే కూడా అంత సంతోషం రాదంట. ఈ కన్నప్ప నాయనారా చేసిన అభిషేకాన్ని అలా ఏర్చుకున్నాడు. కించిత్ భక్షిత మాంస శేష కవళం, ముందే తను తిన్నాడు శేషం, దాన్ని తీసుకుని వచ్చాడు కదా. అయితే అతను అనుకున్నాడు నవ్యోపహారాయతే, ఇంకా మన నెయ్యి అన్ని వేసి చక్కెర పొంగల్ బాగా చేసి భగవంతుడికి పెడితే కూడా అంత సంతోషం రాదు, ఇంత వచ్చింది. అందుకే చెప్తాడు భక్తి కిం న కరోతి అహో వనచరః భక్తావతంసాయతే. వనచరుడంట హంటర్, వేటగాడు భక్త శిరోమణిగా అయిపోయాడు. ఎలాగైపోయాడో రుద్రం చెప్పాడా, చమకం చెప్పాడా, పూజా పద్ధతి నేర్చుకున్నాడా, ఏం చేయలేదే, మరి ఎలా భక్త శిరోమణి అని ఆదిశంకరులు, వేరే ఎవరైనా చెప్తే పర్వాలేదు, సాక్షాత్ శంకర సాక్షాత్ అని చెప్తాము. సాక్షాత్ ఆ శంకరుడే ఈ శంకరుడిగా వచ్చాడు. వ్యుప్తకేశాయచ అని చెప్తారు కదా, కపర్దినేచ వ్యుప్తకేశాయచ అని శ్రీరుద్రాల్లో చెప్తాం. కపర్దినం మన అందరికీ తెలుసును, జటాభారంని తల్ల పెట్టుకుండే పరమేశ్వరుడిని మన అందరికీ తెలుసు. ఎప్పుడు వ్యుప్తకేశుడుగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటే ఆదిశంకరుడుగా అవతారం చేయపోతాడు అనేది వేదాల్లోనే చెప్పబడింది. అందుకు వ్యుప్తకేశాయచ అని చెప్పండి. అట్లా ఈ శంకరుడుగా ఉండే అతనే చెప్తాడు అహో వనచరః భక్తావతంసాయతే అని చెప్పినట్టు ఇతను ఈ కన్నప్ప నాయనార్తో భక్తి స్వరూపం కావాలనుకున్నాడు. అది చెప్పిందుకు వచ్చాను. అట్లా స్వరూపంగా భక్తి చేసేవాళ్ళకి స్వరూపంతో, అరూపంగా భక్తి చేసేవాళ్ళకి అరూపంతో ఉండేటి అట్లాంటి ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడితో మహిమను చెప్పేది శ్రీరుద్రం అని చెప్పాము. అది శతరుద్రీయం అని చెప్తాము. శతం అంటే మనకందరికీ తెలుసు 100, అంటే 100 రుద్రులా అని అడిగితే మహాభారతాల్లో శతం అంటే ఏమని చెప్తారు, విశ్వం శతం సహస్రం సర్వం చ అక్షయ్యవాచకం ఇది మహాభారత వచనాత్ అని చెప్పి ఉన్నారు. ఏ ప్లేస్లోనైనా మనం విశ్వం అనే మాటనో, శతం అనే మాటనో, సర్వం అనే మాటనో, సహస్రం అనే మాటనో మనం చెప్తామైతే అసంఖ్య అని అర్థం. నంబర్ చెప్పడం లేదు, ఇది 100 200 అని మనం చెప్పలేము. అంటే 100 పనులు ఉన్నవి అని మనం చెప్తామంటే కౌంట్ చేసి 100 పనులు పెడతామా అంటే చాలా పనులు ఉన్నవి అని అర్థం కదా. అదేలాగా ఇక్కడ చెప్పాడు శతరుద్రీయం అంటే ఏమంటే 100 రుద్రులు, సహస్రశీర్ష పురుష అని చెప్తామంటే నారాయణుడు ఒక అతను ఉన్నాడు, అతనికి అట్నే 10 రోజులు ఉంటుంది, 100 ఉంటుంది అని అర్థం కాదు. అంటే ఏమర్థం అంటే ఎవరి తల చూస్తే అందరి తల నారాయణుడు తలనే, సర్వం లోకం పూర నారాయణుడే అని అర్థం కదా. అదేలాగా ఇక్కడ ఏ శతం అనే మాటకి అందరూ రుద్రులే. శ్రీరుద్రంతో తాత్పర్యం ఏమి అని అడిగితే అందరూ రుద్రలు. మన రుద్రం చెప్తూ ఉండను అట్లాంటి పరిపక్వం మనకే భగవంతుడిస్తాడు.
ఫస్ట్ విభూతి యోగం, ఆ తర్వాత విశ్వరూప యోగం. భగవద్గీతలో విభూతి యోగం అనేదల్లా ఏం చెప్పాడంట, ఏది శ్రేష్టమైన వస్తువులో అవన్నీ భగవంతుడుగా చూడు అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, అది శ్రేష్టమైనది ఏమి నీచమైనది కూడా భగవంతుడే, అవన్నీ కూడా నా సృష్టియే కదా, లోకం పూరా నా సృష్టి అనేటప్పటికీ అప్పుడు శ్రేష్టమైంది మాత్రమేమి అన్నట్టు విశ్వరూపయోగంలో అన్నీ భగవంతుడే అని చెప్పినట్టు శ్రీరుద్రంలో చూస్తే దొంగ అయినా వాడు శ్రీరుద్రుడే. ఇంకా ఎవరెవరు మనం అనుకోని వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా శ్రీరుద్రాల్లో చెప్పి ఉన్నారు. వాళ్ళందరూ రుద్రులు. మన ఏ ఒక ద్విపద చతుష్పద అని చెప్తా. మనం ఒక చిన్న జంతువుని చూసినా కూడా అది కూడా పరమేశ్వరుడు. మనకందరికీ తెలుసును, పాండురంగ లీలలో నామదేవర్ అనే మహనీయుడు ఉన్నాడు, మహాభక్తుడు. అతను వచ్చి కుక్కలో పాండురంగడిని చూశాడు. ఏకనాథ్ మహారాజు ఒక గాడిదలో పరమేశ్వరుడి పాండురంగడిని చూశాడు అని చెప్తాము కదా. అలాగ ఎక్కడ చూసినా మనకు స్వామియే చూడాల్సిన ఒక దృష్టి, పవిత్రమైన దృష్టి ఇవ్వటానికి ఈ శ్రీరుద్రం అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడు శ్రీరుద్ర శ్రవణం చేస్తూ ఉండినా, పారాయణం చేస్తూ ఉండినా మనకి ఎవరిని చూసినా పరమేశ్వరుడు అనే అట్లాంటి ఒక థాట్ మనకే వచ్చేస్తుంది. ఈ శ్రీరుద్రానికి నమకం అని ఒక పేరు ఉంటుంది. నమకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే నమశబ్దం చాలా ప్లేస్లో చెప్పింది. నమః నమః నమో నమః నమః అనేది ఎక్కడైనా ఉంటూ ఉంటుంది. అందులో 3 విధమైన నమస్కారాలు ఉంటుంది. ఆదితో నమస్కార, కొన్ని అనువాకాల్లో ప్రారంభించేటప్పటికి నమస్తే రుద్రమన్యవ అని ప్రారంభిస్తుంది. అలాగ నమస్తే నమః నమః అనేది వస్తుంది. కొన్ని అనువాకాల్లో ఉభయతో నమస్కార, ఆరంభించేప్పటికి ఒక నమః, ముగింపులో ఒక నమః, ఒక రిక్కులో అలాగ వస్తుంది. తర్వాత కొన్నిలో చూస్తే అంతతో నమస్కార, ఆరంభంలో ఏమి ఉండటం లేదు, ముహించేపటికి మాత్రం నమః అని ఉంటుంది. అని ఇట్లా ఆదితో నమస్కారం, ఉభయతో నమస్కారం, అంతతో నమస్కారం అని నమః 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 అని చెప్పేది 183 183 నమస్కారాలు, నమశబ్దాలు నమకాల్లో ఉంటుంది. ఇంకా వేరే ఏ దేవతలతో ఒక మంత్ర భాగాల్లో ఇంత నమస్కారం ఒకే మంత్రాల్లో ఉండటమే లేవు. అంత ఎందుకంటే అంతనికన్నా గొప్పవాడుగా పెద్దవాడుగా ఉండేవాళ్ళకి మనం నమస్కారం తప్ప. అర్జునుడు ఏం చేశాడు, ఫ్రెండ్ లాగా కృష్ణుడితో బాగా రథం తీసుకునిరా, రథం స్థాపయమే అచ్యుత అంటాడు. ఫ్రెండే కదా, అందుకని తీసుకునిరా రథాన్ని, మనం బయలుదేరుతామని ఈజీగా చెప్పాడు. అదే విశ్వరూపం చూపించిన తర్వాత నమఃపురస్తాత్ తతఃపృష్ఠతైవ నమోస్తుతే సర్వత ఏవ సర్వాః, నమస్కారం చేస్తాడు. కృష్ణ ఈ రూపం నాకొద్దు, నా ఫ్రెండ్గా నేను ఉండని చెప్తాడు కదా. అట్లా పరమేశ్వరుడితో ఆ బ్రహ్మాండాన్ని మనం చూడలేము. అందుకని నమస్కారం తప్ప మనం వేరేమీ చెప్పేది లేదు. మనం ముందే చెప్పాము, ఎక్కడ మనం శ్రీరుద్రం చెప్పినా అక్కడ సర్వమంగళం ఉంటుంది అని చెప్పే. మన ఏది విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, మనం మాత్రం బాగా ఉండటం లేదు, అందరూ లోకం పూరా బాగా ఉంటుంది. ఇందుకొక చిన్న కథ. ఒక సందర్భం నరకమే ఖాళీ అయిపోయింది. నరకాల్లో ఒక్క మనిషి కూడా లేదు. ఒకరోజు చూశాడు, 2 రోజులంటే యమధర్మరాజుడికి లీవ్ అన్నది తగలదు ఎప్పుడుమే కదా. బ్రహ్మకి లీవ్ తగలదు, యముడికి లీవ్ తగలదు. ఎందుకంటే సండే లేదు, నేషనల్ హాలిడే లేదు, ఏ లోకల్ హాలిడే లేదు, ఏది లేదు. వాళ్ళు ఒక్కసారి కూర్చుకుంటే అంతే, ప్రపంచం ఇంకా బరువు అయిపోతుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. కానీ నరకం ఖాళీ, ఒక్కడు కూడా లేదు నరకాల్లో. ఒకరోజు 2 రోజులు చూశాడు, తర్వాత అనుకున్నాడు మన యమదూతులు పని సరిగ్గా చేయట్లేవు మాదిరి ఉంది. అదిగా మనం కరెక్ట్గా వాళ్ళని అడగాలి అనుకుని వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఏంటప్పా మీరేం పని సరిగ్గా చేయట్లేవా ఏంటి, ఎవరే రాలేదే నరకానికి? ఉడనే ఆ దూతలంతా వాళ్ళ దూతలు ఇద్దరు చెప్పారు, స్వామి ధర్మరాజు మేమన్నీ పని అంతా చాలా బాగా చేస్తూ ఉన్నాము, కానీ భూలోకాల్లో మేము ప్రవేశం చేయలేకపోతున్నాము, అది మా ప్రాబ్లం. ఎందుకు ప్రవేశం చేయలేకపోతున్నారు? భూలోకాల్లో అందరూ శ్రీరుద్రం చెప్తూ ఉన్నారు, ఈ శ్రీరుద్రం చెప్పేది కాబట్టి మాకు అక్కడ ప్రవేశం చేసే అవకాశమే లేదు అని చెప్పాడు. ఇదేంటిది కొత్తగా ఉంది అనుకుని యమధర్మరాడు ఏం చేశాడు, వాళ్ళ దూతుల్నింతా తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి చెప్పాడు, ఇట్లా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే ముందు బ్రహ్మకే వెళ్తారు కదా, అందుకే అతని దగ్గర వెళ్ళి చెప్పాడు. ఉడనే బ్రహ్ముడు చెప్పాడు, అవునప్ప అందరూ శ్రీరుద్రం చెప్తారు, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం చెప్పేది కాబట్టి ఎంత రుద్రం చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సద్య ఎవరు నరకానికి రారు. అందుకు నువ్వు హాయిగా కొంచెం చాలా రోజులు లీవ్ తీసుకుని వెళ్ళిపో, మీ ఊరికి కావంట నేటివ్ ప్లేస్ కావంట వెళ్ళరా
అని చెప్పేశాడు. ఇదేంటి అవమానంగా పోయింది యముడికి. మనం ఒకడు ఉన్నాము మన పని చేసిందుకంటే ఒకడు కూడా ఇక్కడ రాకుండా పోయాడే అని చెప్పాడు బ్రహ్మతో. బ్రహ్మదేవుడా, ఇది వచ్చే అన్యాయం, మీరు చెప్పటం ఇది ఒక మంచి సమాధానం కాదు, అందుకని మీరు దీనికి ఏమైనా ఒక దోవ చేసే కావాలన్నాడు. సర్లే చేస్తామని చెప్పేసి బ్రహ్మదేవుడు 2 దూతుల్ని పంపాడు. ఒకడికి పేరు అశ్రద్ధ అని పేరు, ఇంకొకడికి దుర్మేధ అని పేరు. ఈ అశ్రద్ధ దుర్మేధ ఇద్దరిని చెప్పాడు, వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళు, ఎందుకంటే నీ ఆర్డినరీ దూతులు యమదూతుల నుంచి ఏం పని అవ్వదు, అందుకని వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళు, వీళ్ళు గ్రామే వెళ్ళమని చెప్పు వీళ్ళని, వీళ్ళు వెళ్తే వాళ్ళంతా వచ్చేస్తారు నరకానికి, త్వరగానే అందరు వచ్చేస్తారని చెప్పాడు. అశ్రద్ధ అంటే శ్రద్ధ మన అందరికీ తెలుసు, అశ్రద్ధ అంటే ఏంటి అని అర్థం అని అడిగితే శాస్త్ర విశ్వాసము లేకపోవడం, శాస్త్రాల విశ్వాసం ఉండాలి కదా, అది లేకపోవటం, అది అశ్రద్ధ అని పేరు. దుర్మేధ అంటే ఏమర్థం అంటే దుష్ట తెలివితేటలు. మంచి తెలివితేటగా ఉంటాడు కానీ విదండావాదం మాట్లాడతాడు, వాడి బ్రిలియన్స్ పూరా అనవసరంగా ఉపయోగిస్తాడు తప్ప అవసరమైన విషయాల్లో ఉపయోగించాడు. అది దుర్మేధ. మేధస్సు ఉంటుంది కానీ దుర్మేధగా ఉంటుంది. వీళ్ళిద్దరు వచ్చారు, గ్రామంలో ప్రవేశించారు, ఇల్లు వెళ్ళారు, వాళ్ళతో చెప్పారు, ఇదేంటయ్యా రుద్రం చెప్తాను, నమ్మకం చెప్తాను, అభిషేకం చేస్తాము, ఇది చేస్తామంటారు, పాలు ఇన్ని బకెట్ తీసి రుద్రం చెప్తూ అన్నీ లింగం తల్ల పోస్తున్నారే, ఏవైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరైనా పేదవాళ్ళకి ఆ పాలు ఇచ్చినా వాళ్ళు కష్టపడే వాళ్ళు ఆకలితో ఉండే వాళ్ళు తాగుతారు కదా, ఇక్కడ ఏంట్రా అన్నీ చేసి చక్కెర పొంగల్ చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి తెచ్చిపెట్టి నైవేద్యం పెడతారు, ఇది మొద్దలాగా ఉండే లింగం ఏమైనా తింటుందా? నోరు ఉంటుందా ముందా లింగానికి? ఎవరైనా ఏదైనా తింటారా? ఇలా పాడు చేస్తూ ఉన్నారు మీ టైము ఎనర్జీ అన్నీ, ఇవన్నీ చేయవద్దు అని బుద్ధి చెప్పాడు. ఇలా కొంచెం రోజులు చెప్తూ ఉంటే ఎప్పుడుమే మనకి ఎవరైనా ఒకసారి తర్వాత 2-3 సార్లు చెప్తే మనమే అది ఆలోచిస్తాం, కరెక్టే కదా వాళ్ళు చెప్పేది అనేసి. అందుకు వీళ్ళంతా కొంచెం వీళ్ళ బుద్ధిని చెడిపేసి వెళ్ళిపోయారు. తర్వాత 2 వచ్చారు, వాళ్ళు రోగ రూపదూతలు, పాప రూపదూతలు. వాళ్ళు ఈ పాపం చేసిందుకు ప్రేరణ చేయటం, రోగం రావటానికి ప్రేరణ చేయటం. వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళంతా ఏమన్నారు, ఒకరొకరుగా కొన్నిగా మానేశారు. ఎందుకంటే వీళ్ళు అనింది కరెక్టే కదా, మనం ఎందుకు రుద్రం చెప్పాలి, మనం ఎందుకు పాలాభిషేకం చేయాలి, ఎందుకు ప్రసాదాలు చేయాలి అని అంతా కొంతగా మానేసి మళ్ళీ అందరూ నరకం చూస్తే యాజ్ యూజువల్ హౌస్ఫుల్ అయిపోయింది నరకం. అప్పటికే బ్రహ్మదేవుడితో వెళ్ళారు, ఇదేంటి నరకం ఇట్లా ఉంది అని చెప్తే అన్నాడు, శ్రీరుద్రం మానేశారు కదా, శ్రీరుద్రం చెప్తూ ఉండిన వరకు చాలా పవిత్రంగా ఉండినది భూలోకం, నువ్వే కదా నరకం నిండాలి అని చెప్పావు, అందుకని నేను ఈ అశ్రద్ధాన్ని దుర్మేధాన్ని పంపించాను అని చెప్పాడు. అప్పుడు స్వామి మనకు చాలాసార్లు చెప్పి ఉన్నాడు, ఇలాంటి పూజ హోమం ఇందుకని మన ఏమి ద్రవ్యాలు చేస్తామో ఇవన్నీ వేస్ట్ కాదు. మన పాలు అభిషేకం చేస్తే అది వేస్టా? స్వామి చాలా అందంగా ఒక దృష్టాంతం చెప్తురు. ఒక ఫార్మర్ ఉంటాడు కదా, కృషి వలయుడు ఏం చేస్తాడు, ఒక మూట వడ్లు విత్తనాలు పెట్టుకుంటాడు, అవన్నీ తీసుకుని వెళ్ళి తను తోటల పూరా వేస్తాడు. ఇది ఏంటి అనే విషయం తెలియని వాడు ఒకడు ఉంటాడు, వాడే దుర్మేధ. వాడేం చేస్తాడు, అయ్యో వేస్ట్ చేస్తున్నాడే, ఒక్క మూట వడ్లు విత్తనాలు తీసుకుని వెళ్ళి భూమిలో పడేశాడు అని చెప్తాడు. కానీ ఏమవుతుంది, 3 నెలల తర్వాత అవన్నీ ఒక 100 మూటలు 1000 మూటలు వడ్లుగా మళ్ళీ మనకే ఆ ఫార్మర్కే వస్తుంది కదా. అదేలాగవే మనం చేసే పూజలు కానీ హోమాలు కానీ, హోమాల్లో ఉపయోగించే ఒక నెయ్యి కానీ, మస్తి సమితులు వస్తువులు కానీ ఇవన్నీ వేస్ట్ కాదు. వేస్ట్గా తీసి అగ్నిలో వేయటమో, వేస్ట్గా స్వామికి పాలు అభిషేకం చేయటమో కాదు, ఇవన్నీ 1000 టైమ్స్ మనకు మంచి ఫలం మనకే ఇస్తుంది, లోకానికే ఇస్తుంది. ఇది స్వామే చెప్పారు. అట్లా ఇదన్నీ తెలుసుకోకుండా ఇట్లా చేసింది కాబట్టి మళ్ళీ నరకానికే వచ్చేశారు అని చెప్పాడు. అప్పుడు స్వామి చెప్తాడు, మనం ఇవన్నీ చేస్తూనే ఉండాలి. యజ్ఞయాగాది ఎందుకు స్వామి చెప్పాడు, భావం లేకుండా చేయకూడదు, భావంతో చేయవల. ఏ ఒక చిన్న పని చేసినా మనకు అట్లాంటి భావంతో మనం చేయాలా. మనకే పని చేయటమే రాలేదు పెట్టుకుంటా, అట్లా కూడా కొంతమంది ఉన్నారు కదా, ఏది చెప్పినా నా వల్ల అవదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడ సర్వీసు రావటం కుదరదు, సరే స్పిరిచువల్ యాక్టివిటీ అది కుదరదు, ఎడ్యుకేషన్ యాక్టివిటీ అది కుదరదు, అట్లా కొంతమంది ఉంటుంది. కుటుంబ ఒక పరిస్థితి అలాగ ఉంటుంది, శరీర బాధ ఏదో ఉంటుంది, లేదో ఆఫీస్ ఏదో ఉంటుంది, అంటే మనం ఏం చేయాలా అని అడుగుతాడు. ఎక్కడ కూర్చుకుంటామో అక్కడ కూర్చుని పరమేశ్వరుడిని మనం భగవన్నామం
చెప్పొచ్చుగా. స్వామి అదే చెప్తాడు, నామం ఈజ్ ది గ్రేటెస్ట్ సాధన, నామ సంకీర్తన ఈజ్ ది గ్రేటెస్ట్ సాధన. అందుకే చెప్తారు, శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా, భజ మనః శివమేవ నిరంతరం అని ఒక శ్లోకం ఉంది. ఎక్కడో కూర్చుకొని శివ 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 అని చెప్పవచ్చుగా. అది ఏదైనా మన కష్టమా? ఏవైనా పెద్ద మంత్రాన్ని చెప్పి ఓం క్లీం శ్రీం క్లీం అని చెప్తే, స్వామి ఇవన్నీ నాకు నోట్లోనే రాదు, ఈ బీజాక్షరాలంతా నాకేం మీరు చెప్పవద్దు అని చెప్పేస్తాము. యద్వక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాతహమాసు హంతి తత్ పవిత్రకీర్తిం తమలంగ్య శాసనం భవానహో ద్వేష్టి శివేం శివేతరః. దాక్షాయిని చెప్తుంది దక్షుడి దగ్గర, నానా ఎట్లాంటి పరమేశ్వరుడు నీకు అల్లుడుగా ఉండి ఆది నువ్వు తెలుసుకోకుండా పోయేవే, నువ్వేంటి అతని వేషభూషణాలు చూసి పరమేశ్వరుడిని నువ్వు చాలా తక్కువగా మనసులో అనుకున్నావు, ఎట్లాంటి పరమేశ్వరుడు అతను నామం అది చెప్తుంది. యద్వక్షరం నామ, రెండే అక్షరం, ద్వి అక్షరం అంటే ఏంటి, శివ కదా, శిపివిష్ట అని చెప్తే నాకు రాదు సార్, ఇష్టే రాదు నాకు, సృష్టాక్షరమే రాదని చెప్తారు. అందుకని ఏం లేదే, శివ ఎవరికింత అమూఖలోక సులభ అని చెప్పినాడు. మూకడు ఒక్కడికిదా చెప్పముడియదు. శివ అనే నామం, రామ అనే నామం మూకడైతే చెప్పముడియదు, బాకి అందరు చెప్పవచ్చే. అట్లాంటి శివనామాన్ని గిరేరితం సకృత్ ప్రసంగాత్ ఒకసారి చెప్తే చాలంట. పరమేశ్వర శివ నేను నిన్ను చేరినని చెప్పేస్తే మన లైఫ్ లాంగ్ మనల్ని చూసుకుంటాడంట. అట్లా ఆశుతోష, ముందే చెప్పాం కదా, ఆశుతోష అంటే సులభంగా ప్రీతి అయిపోతాడు భగవంతుడు. మన ఏది చెప్పినా వాడు ఏది భస్మాసురుడు ఏం చేశాడో, వరం తీసుకున్నాడు. వరం తీసేటప్పటికి బాగా తపస్సు చేసేసి వరం అడిగేటప్పటికి ఏమన్నాడు, ఎవరి తల్ల చేయి పెట్టినా వాళ్ళ తల్లు భస్మం వేయడంలా అన్నాడు. ఇచ్చిందుకు ముందుగా ఆలోచించవచ్చుగా పరమేశ్వరుడు మన తల్ల చేయి పెట్టయిపోతాడని, ఇచ్చేశాడు వరం. ఎందుకంటే ఆశుతోషగా ఏది భక్తులు అడిగినా ఇచ్చేస్తాడు. అదే ఆ వికిరీత విలోకిత నమస్తే అస్తు భగవః అని చెప్తాం. కిర్క్ అంటే ఏమి అంటే ఏది అడిగినా ఇచ్చేస్తాడు, అతనికి ఒక చమస్త చాలదు అని అర్థం. అది మన అందుకే వికిరీత ఎత్తి ఇస్తూనే ఉంటాడంట. ఎవరు ఏదైనా పెట్టుకో, నువ్వు తీసుకో. ఎందుకంటే మన జగత్పిత కదా, తండ్రి ఏం చేస్తాడు, పిల్లలు ఏది ఆశ పెడితే ఇందా అని అలాగే ఇచ్చేస్తాడంట. ఇలా ఈ భస్మాసురుడికి ఇచ్చాడు. భస్మాసురుడు ఏం చేశాడు, ముందు నీ తల్ల చేయబెడతాను రా, నువ్వే కదా ఇచ్చేవు వరం అనుకున్నాడు. అట్లా ఎవరు ఏది అడిగినా ఇచ్చే అట్లాంటి ఆ చిన్న నామం ఒక్కసారి సకృత్ ప్రసంగా, సకృత్ అంటే ఒకసారి చెప్పితే అహం పవిత్ర కీర్తిం తమలంగ్య శాసనం. అందుకే శ్లోకాలు చెప్తుంది, శివ శివేతి శివేతి బా, భవ భవేతి భవేతి వా, హర హరేతి హరేతి వా. ఏదో ఒక నామం అంటే అది హర 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 అని చెప్తూ ఉంటుంది. కప్ప, వాన కప్ప అని మనం చెప్తాము. ఎవరైనా అరుస్తూ ఉంటే మనం ఏం చెప్తాము, వానకప్ప అని చెప్తాము. అది ఏం చేస్తుంది, హర 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 అని చెప్తూ ఉంటుంది కదా. శ్రీధర అయ్య వాళ్ళని చెప్పి ఒక పెద్ద మహనీయుడు ఉండినాడు తిరువిసలూరులో. అతను చెప్పాడు అందరినీ చూసి, ఈ కప్ప కూడా భగవన్నామం చెప్తుందేవయ్యా, హరనామం చెప్తుంది, అహోరాత్రం హర 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 అని చెప్తూ ఉంటుంది. మరి మనుషులు మీకు అందరికీ పలుకిచ్చి ఉన్నాడు భగవంతుడు, మీరు చెప్పలేరా హరనామం అని చెప్తారు. అట్లా మనకి ఈ పలుకు భగవంతుడు మంచి వాక్ ఇచ్చి ఉన్నాడు. అది ఎప్పుడూ భగవంతుడితో నామం చెప్తూనే ఉండాలి. ఇట్లాంటి ఒక అతి అద్భుతమైన అతిరుద్ర మహాయజ్ఞం అనే ఒక అవకాశాన్ని మనకిచ్చిన స్వామికి కోటి ప్రణాములు. ఎందుకంటే శంకర మయస్కర అని చెప్తాం కదా, శంకర మయస్కర. శంకర అంటే ఏంటి, మయస్కర అంటే ఏమన్నంటే, శంకర అంటే ఇహలోక సౌఖ్యాలన్నీ ఇచ్చేవాడు, మయస్కర అంటే పరలోక సౌఖ్యం ఇచ్చేవాడు. నీకు ఇహలోక సౌఖ్యం కావాలా పరలోక సౌఖ్యం కావాలా అని ఎవరైనా మనం అడుగుతామా? రెండూ కావాలి అని అందరు చెప్తారు. ఎందుకంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయాశంభో త్వయి భక్తిం అచంచలం. నిత్య ప్రార్థనలో మనం చెప్తే శ్లోకం చిన్న పిల్లలు కూడా చెప్తారు. అనాయాసేన మరణం, నాకు పోయే కాలం వచ్చేటప్పటికి అనాయాసంగా మరణం సంభవించాలి. ఏం కష్టపడకూడదు, వ్యాధితో కష్టపడకూడదు, బాధలు రాకూడదు. నాకు బాధ వస్తే, రోగం వస్తే నాతో చేరిన వాళ్ళు కూడా అందరు కష్టపడతారు కదా. అందుకు అనాయాసేన మరణం. ఏదో ప్రదోషం పూజకి వెళ్ళొచ్చాడు, కూర్చుకున్నాడు, అలాగే పోయాడు అని ఉండవల్ల. సర్లే అది నేను ఇచ్చేస్తాను, అయితే ఉండే వరకు నువ్వు జీవితాల్లో కష్టపడతావా అంటే, వినా దైన్యేన జీవనం,
అదేలా కుదురుతుంది? ఇంకా ఉండేటప్పటికి కూడా నేను బాగానే ఉండాలి. నా జీవనాంతరం నేను ఎందుకు నాకు వస్త్రానికో అన్నానికో లోటు ఉండకూడదు. వేరే మన పెద్ద కోటీశ్వరులుగా అవ్వాలనే ఆశ మనకొద్దు. అన్న వస్త్రదాయ నమః, ఆరోగ్యప్రదాయ నమః అని చెప్తాం కదా. మనకు అన్నానికి, వస్త్రానికి, ఆరోగ్యానికి ఏ లోటు లేకుండా మనం ఉండవలే. సరే ఇది రెండు కూడా ఇచ్చేస్తాను, ఏదో ఎలాగ ఉంటావా అంట. అట్లా కాదు. దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలం. భక్తుడుగా ఉండాలి. నేను భక్తుడు. వృత్రాసురుడు చెప్పినాడు, నీకేంట్రా వరం ఇస్తాను నీ భాగవతాల్లో. వాడన్నాడు, నువ్వు నన్ను స్వర్గాలైనా పెట్టు, నరగాలైనా పెట్టు, అయితే అభక్తుడుగా మాత్రం పెట్టుకో. ఎక్కడ పెట్టినా నన్ను భక్తుడుగా పెట్టు. నువ్వు స్వర్గాల్లో పెడితే స్వర్గాల్లో భక్తి చేస్తూ ఉంటా, నరకాల్లో పెడితే నరకాల్లో ఉండుని భక్తి చేస్తా. కానీ నాకు అవసరమైంది అచంచలమైన భక్తి నీ పైగా. అదే చెప్పాడు, దేహిమే కృపయాశంభో త్వయి భక్తిం అచంచలం. నీ దగ్గర ఎప్పుడు భక్తితో ఉండాలి. అందుకని శంకర మయస్కర అనే భగవంతుడు రెండు ఇచ్చేవాడు. ఆ పరమేశ్వరుడుగా ఉండంగా మనం ఎప్పుడు ఆ పరమేశ్వరుని శ్రీ రుద్రం చెప్తూ ఉంటిమంటేనే మనం పిలిచేటప్పటికింత రుద్రుడు వస్తాడో లేదో, మనకు ఒక అంతిమ కాలం వచ్చేటప్పటికి ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ పీరియడ్లో ఎంత కోటీశ్వరుడైనా, ఎంత డబ్బులు వాడైనా, ఎంత పెద్ద పదవిలో ఉండేవాడైనానో చావపోతాడనేటప్పటికి ఎవ్వరు భార్య బిభ్రతి తస్మిన్ కాయే అని చెప్తాడు కదా. ఇంకా పెళ్ళా కూడా పక్కలో వచ్చి నిలవడానికి భయపడుతుంది. అంత ఆ పీరియడ్లో ఎవరు వస్తారు అని అడిగితే పరమేశ్వరుడే వస్తాడు. యదావర్ణయత్కర్ణ మూలేంతకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 భజేహం. కాశీలో వచ్చి కూర్చుకున్నాడు పరమేశ్వరుడు. ఎందుకు కూర్చుకున్నాడు కాశీకి వెళ్ళి అంటే, కాశీలో పోయి మనం మరణం జీవితం అయిందంటే మనకు సంభవిస్తే ముక్తి వెళ్ళిపోతాం కదా. కాశీలో పోయి మరణం సంభవిస్తే ముక్తి అని శాస్త్రాలు చెప్పబడింది కాబట్టి కాశీలో వెళ్ళి మనం చేస్తామనుకుంటామా? అంటే కాశీకి వెళ్ళినానో అక్కడ వెళ్ళి కూడా భగవంతుడు రాకపోతే మన స్వర్గమో మనకు ముక్షయో దొరుకుతుందా ఏంటి? కానీ మన అందరూ కాశీకి తెలిసిన ఒక అతను, ఒక పెద్ద పండితులు ఇలాగ శాస్త్రం అంతా చదివాడు. సరే కాశీకి వెళ్తే అక్కడ మరణం సంభవిస్తే మనం మోక్షం వెళ్ళిపోతాంలే అని అనుకుని ట్రిక్గా ఇక్కడే ఒక రిటైర్మెంట్ అయితే అయ్యాగా 70 ఏళ్ళకే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా ఎప్పుడు కాశీలోకి అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని ఉంది శ్లోకం. ఎందుకంటే ఎప్పుడు చనిపోతాం తెలియదు కదా. అందుకని సరే కాశీలనే ఉంటూ ఉండాడు. తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అని చెప్పి తమిళనాడుకు వచ్చాడు. వచ్చిన తవలో చనిపోయాడు. 20 ఏళ్ళు పెట్టి కాశీలనే ఉన్నాడు, ప్లాన్ వేశాడు. అక్కడ పోయి మనం మోక్షం అయిపోతే మనం వెళ్ళిపోతాము ముక్తి అనుకున్నాడు. కానీ కరెక్ట్గా చనిపోయే డేట్లో పెళ్లి పెట్టి ఆ పెళ్లికి అతను రప్పెట్టి వచ్చిన ప్లేస్లో మరణం సంభవించేట్టు చేశారు. అంటే అప్పుడు మన ట్రిక్లో ఏం లేదు, మన ప్లాన్లో ఏం లేదు. అంతేకాని మన స్వామి చెప్పినట్టు మనం ఉండిన ప్లేస్లో ఉండుకొని శివ శివ అని చెప్తే ఆ కాశీ విశ్వనాథుడు మనం ఉండే ప్లేస్కి వస్తాడు కదా. అందుకని శివో యథావర్ణ యత్ కర్ణమూలే అంతకాలే. కడాప్టి కాలం వచ్చేటప్పటికి ఎవరు వచ్చి చెప్తారు కర్ణమంత్రం అంటే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి చెప్తుడంట. రామ 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 అని చెప్తుడే. యథావర్ణ యత్ కర్ణమూలేంతకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం. అట్లాంటి ఆ రామనామంతో మహిమని భజేహం 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 అని ఆదిశంకరులతో శ్లోకం. అట్లా మనం ఎప్పుడు భగవన్నామం చెప్తూ రుద్రం చెప్తూ ఉంటే సాక్షాత్ పరమేశ్వరుడే మన అంతిమ కాలాల్లో వచ్చి మనల్ని చేయి పెట్టి పిలుచుకొని పోతాడంట. ఎందుకంటే మనకు ఆ ముక్తికి మోక్షానికి పోయే దారి తెలియదు కదా. ఇంతకుముందు పోయిన ఊరంటే నాకు తెలుసు ఢిల్లీ నేను 10 సార్లు వెళ్ళి నన్ను వెళ్తాను చెప్పవచ్చును. ఎవరైనా మోక్షం పోయేటప్పటికి ఫ్రెండ్ని సార్ నాకు కొత్తగా వెళ్తాను, మీరు కూడా నాతో వస్తారా, ఎందుకంటే మీరు నాకు ఆత్మసఖ అని చెప్తూనే ఉన్నారు, అందుకని నేను ఒకటిగా వెళ్తాను, మీరు రండి అని చెప్తే ఎవరైనా వస్తారా మనతో? ఆ కాలాల్లో ఎవ్వరు మనతో రాని కాలాల్లో ఎవరు వస్తాడంట? పరమేశ్వరుడిదా వస్తుడంట. అప్పుడు పరమేశ్వరుడు అనుకున్నాడంట మనం పిలిచినప్పటికింత రాలేకపోతే కూడా అప్పుడు మనం మర్చిపోయినా, ఎందుకంటే అంతిమ కాలాల్లో మనకు ప్రజ్ఞ ఉంటుందో ఉండదో ఏం తెలియదు కదా. అయితే మనకు ప్రజ్ఞ లేకపోయినా మన గురించిన ప్రజ్ఞ భగవంతుడికి ఉంటుందంట. అప్పుడు శివుడు అనుకుంటాడు వీడు బాగా ఉన్నప్పటికీ రుద్రపారాయణం చేశాడు, అభిషేకం చేశాడు, ప్రదోషానికి వచ్చాడు, కైంకర్యం చేశాడు, అన్నీ చేశాడు, ఈరోజు ఇప్పుడు ఇలాగ ఉన్నాడే, మరణం సంభవించే తరువులో ఉన్నాడు, మనం వెళ్ళాలి అనుకునేసి వచ్చి చెయ్యి పెట్టి మనల్ని తీసుకుని వెళ్తుడంట కైలాసానికి అని చెప్పబడింది. కాబట్టి
అప్పుడు మనం ఉండేటప్పటికి బాగా చెప్తూనే ఉంటే ఆ తర్వాత మనం వెళ్ళే కాలాల్లో మనం ఉండేటప్పటికి ఇష్టానికి ఉండిన తర్వాత ఆఖరిలో వచ్చి అజామిళుడిలాగా ఒకే ఒక భగవన్నామ చెప్తామైతే ఎలాగైనా వెళ్ళిపోవచ్చునా అని మనం తలవకూడదు. అందుకే మన ఫస్ట్ అందుకనే ఏం చెప్పినాడు, మనం ఫస్ట్ ఏం చేయాలి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అని ముందు పెట్టాడు. తర్వాతదా తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నువ్వు చేయాల్సింది చేయి, అందుకు నీకేది చేయటం కుదరలేదో అది నేను చేస్తాను. నీకు ఏది నీకు చేయవలసినంత విషయం ఏది ఉంటుందో, నీకు ఏది చేయగలుగుతుందో అది కూడా నువ్వు చేయలేకుండా ఉండేసి సోంబేరులాగా తర్వాత నేను చేయవలసింది మాత్రమే చేయాలి. అందుకని అట్లా కుదరదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ అని అక్కడ ఏ జనాహ అని పెట్టాడు, అందరికీ పెట్టలేదు. పర్యుపాసతే ఎవరంతా చేస్తే తేషాం నిత్య అభియుక్తానాం వాళ్ళతో అభియుక్తాన్ని యోగక్షేమాన్ని అహం వహామ్యహం అని చెప్పాడుగా. అలాగా మనం బాగా ఉండేటప్పుడు ఎప్పుడు చేస్తూనే ఉంటే అప్పుడు మన వీలయకుండా పోయే కాలం వచ్చిందంటే అప్పుడు భగవంతుడు చేస్తాడు అని చెప్పుకుని ఇట్లాంటి మంచి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వామికి కోటి ప్రణాములు. ఈ సత్సాయి ఆర్గనైజేషన్ మీడియా సెంటర్కి నాతో ఒక నమస్కారాలు తెలిపించుకుని పూర్తి చేసుకుంటాను. సాయిరాం.